బుద్ధుందా నీకు అసలు? ఇంటికి గెస్ట్ వస్తున్నారని చెప్పనక్కర్లేదా? మార్నింగ్ ఎలా ఉన్నానో తెలుసా? ఆయన ఏమనుకుని ఉంటారు? మన విషయం తెలుసా అసలు? లేకపోతే ఇక్కడ కూడా నీకు ఫ్రెండేనా? ఈయనన్నా కొంచెం బ్రాడ్ మైండెడా లేకపోతే మీ అమ్మలా బెబ్బేనా? ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉండిందో తెలుసా? ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి బయటకు వస్తానా అనిపించింది నాకు. పో సుబ్బు, అన్నీ ఇలాగే చేస్తావు. మీ వాళ్ళ ముందు ఎప్పుడు బ్యాడ్ చేయాలని చూస్తావు. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? నోరేమైనా పడిపోయిందా? సుబ్బు ఫోన్ మర్చిపోయి వెళ్ళాడమ్మా. వచ్చాక నువ్వు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను. డోంట్ వరీ. సుబ్బు, నీకు బుద్ధుందా అసలు? తీసుకెళ్లి ఆ ఫోన్ హుసేన్ సాగర్ లో పడి ఎన్నిసార్లు మర్చిపోతావు? నువ్వు అనుకుని పాప మా పెద్దాయని పొద్దున ఎలా తిట్టానో తెలుసా? చా, ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారో. నీకు అసలు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం మట్టి మశానం ఏమైనా ఉన్నాయి అసలు? ఇంత తిడుతున్నా నువ్వు అసలు ఏం మాట్లాడవేంటి? పొద్దున ఆయన కూడా అంతే, ఒక్క మాట మాట్లాడలేదు. అప్పుడు ఆయన, ఇప్పుడు నువ్వు. నాకు అవసరం ఇదంతా? ఇప్పుడు కూడా నేనేనమ్మా. ఇందాక నువ్వు ఫీల్ అయి ఉంటావని కాల్ చేశాను. మళ్ళీనా?